రంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్ట బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రతి మంగళవారం, శుక్రవారం మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం రుద్రహోమం, స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టనున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 6న విశేష అభిషేకం, సాయంత్రం పల్లకి సేవ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10న మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహిస్తామని వెల్లడించారు. భక్తులు అన్ని కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ నిర్వాహకులు కోరారు. ఉదయం 8 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని కూడా సంకల్పించుకున్నటువంటి జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇంటి కార్యక్రమాలలో అధిక సంఖ్యలో విచ్చేసి ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఆ స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవస్థానంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు, చైర్మన్ గారు, ఈవో గారు, అర్చకులు భక్తులతో విన్నపం తెలియజేసుకుంటున్నాం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి మీరు ఆ భగవంతుని కృపకు పాత్రలు అవ్వడమే కాకుండా దేవాలయానికి కావలసిన విధంగా మీ యొక్క తోడ్పాటు, సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి సోమవారం రోజున ఆ మల్లికార్జున స్వామి వారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. విశేషంగా మీరు ఇచ్చేసి ఆ స్వామివారి అన్న ప్రసాదాన్ని కూడా పూజించిన తర్వాత స్వీకరించాలని మరీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను పాలక మండలి సభ్యులు, ఈవో గారు అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే సంకల్పంతో ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా మన పూర్వకంగా ఈ దేవాలయానికి మీ సహకారాన్ని అందించి, మీ తోడ్పాటును అందించి దేవాలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. శుభం భూయా. నమ శివాయ. శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క దేవస్థానంలో ఈ యొక్క శ్రావణ మాసం మొదలవుతుంది. దాన్ని ఒక కార్యక్రమాల్లో భాగంగా మన ఈ యొక్క 13 ఇక్కడ నుంచి ఏదైతే 11/9/26 వరకు ఈ నెల రోజులు ఈ శ్రావణ మాస కార్యక్రమాలలో భాగంగా ఇక్కడ టెంపుల్లో రోజు మహిళలసే పారాయణం కూడా చెప్పబడుతుంది. ఆ పారాయణకు సంబంధించిన మహిళలు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి మా యొక్క దేవస్థానం తరఫున వారికి సంబంధించినది కుంకుమ అని, పసుపు కానీ, వాళ్ళకి ప్లేట్లు కానీ, మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి పారాయణము ఏదైతే కుంకుమార్చనలు చేసే కార్యక్రమం ఉంటుందో వాటి అన్నిటినీ మా యొక్క దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మిగతా సత్యనారాయణ వ్రతాలు కానీ, ఇంకా మిగతా ఏదైతే హోమాలు ఉన్నాయో వాటికి సంబంధించినవి కానీ, ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిదీ మా దేవస్థానం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ దేవస్థానంలో మీరు నిర్వహించుకోవచ్చని మేము తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.